తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పొలిటికల్ సీను మారింది. గెలుపు ఎవరిదనేది ఖచ్చితంగా తేల్చి చెప్పే పరిస్థితి లేదు. తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ జాతీయ పార్టీలు అధికారం కోసం ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో బీఆర్ఎస్ అవలీలగానే అధికార పగ్గాలు చేపట్టిందనే చెప్పుకోవచ్చు. మూడోసారి ఎన్నికలకు తెలంగాణలో రంగం సిద్ధమైంది. ఈసారి తెలంగాణ అధికార పీఠాన్ని చేపట్టాలని జాతీయ పార్టీలు పట్టుదలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలు తెలంగాణలో ప్రచారంలో దూకుడు పెంచాయి. టీడీపీ అగ్రనేత చంద్రబాబు నాయుడు ఈసారి తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని రాజకీయ విశ్లేషణలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఏ పార్టీకి ఖచ్చితమైన మెజారిటీ వస్తుంది అనే విషయంలో సంశయం మొదలైంది. వార్ వన్ సైడ్ ఉంటుందా అంటే లేదనే తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ తెరపైకి వస్తోంది. మరి హంగ్ వస్తే ఎవరిది బలమెంత, అధికారం ఎవరికి దక్కుతుంది అనే చర్చ తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. మరి హంగ్ వస్తే ఎవరి బలమెంత, అధికారం ఎవరికి దక్కుతోందనే చర్చ తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. తాజా రాజకీయ సమీకరణాలు, ఆయా పరిణామాలపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గెలుపు తమదంటే తమదని ఆయా పార్టీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. తెలంగాణలో ఖచ్చితంగా హంగ్ ఏర్పడుతుందని ఆయన షెడ్యూల్కు ముందే చెప్పటం ఇప్పుడు మారిన పరిణామాలు మరోసారి దుమారం రేపుతున్నాయి. ఏదేమైనా తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో హంగ్ ఏర్పడనుందని అన్నారు. మరో బీజేపీ నేత అరవింద్ రాజకీయాలను తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలనేది తెలుసని పరోక్షంగా హంగ్పై కామెంట్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఉప్పు నిప్పులా ఉన్న క్రమంలోనే తాజాగా బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి ఎలాంటి నిర్ణయాలైనా ఉండొచ్చని పేర్కొంటున్నారు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తెలంగాణలో ప్రధానంగా పోటీ పడుతున్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లో ఎలాగూ కాంగ్రెస్, బీజేపీలు కలిసే పరిస్థితి లేదు కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఏదైనా కూటమి అధికారాన్ని చేపట్టొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హంగ్ ప్రసక్తే లేదని, 40 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ అలాంటి పరిస్థితి దాపురించలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని, డిసెంబర్ 9న తమ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణం చేయబోతున్నారని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. హంగ్ వస్తుందని బిఎల్ సంతోష్ అంటున్నారు. హంగ్ కాదు, మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, హ్యాట్రిక్ కొడతామని హరీష్ రావు అన్నారు. భవిష్యత్తు బాగుండాలంటే బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని ప్రజలను కోరిన హరీష్ రావు క్యాడర్ను కూడా కడుపులో పెట్టుకుని చూసుకుంటామని తెలిపారు. మంత్రి కేటీఆర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో హంగ్ వస్తుంది అంటుండు మిస్టర్ సంతోష్. ఈ రాష్ట్రంలో హంగు కాదు, హ్యాట్రిక్ కొడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ బిఎల్ సంతోష్ ఆ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించిండు, ఇప్పుడు తెలంగాణలో భ్రష్టు పట్టియడానికి వచ్చిండు. మంచిదే, నియాసం తోడు వస్తే ఆయన నామరూపాలు లేకుండా పోతుంది. మాకేం రంది లేదు, కానీ హంగులు గింగులు రావు. తెలంగాణలో హ్యాట్రిక్లే వస్తాయి. మీ గుజరాత్లో మీరు 3-4 సార్లు గెలవచ్చు, కానీ మా తెలంగాణలో కేసీఆర్ 3-4 సార్లు గెలవద్దా? తెలంగాణలో 6 నెలల ముందే ఎన్నికల సమరానికి జాతీయ రాజకీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. బీఆర్ఎస్ ను నిలవరించి తెలంగాణపై పట్టు సాధించటానికి విపక్షాలు అందుకు తగ్గట్టుగా కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతూ అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచారాన్ని హోరెత్తించారు. అంతే దూకుడును కొనసాగించాలని బీజేపీ కూడా పౌలు కదిపింది. మొదట్లో తెలంగాణ గడ్డపై బీజేపీ బలం పుంజుకున్నట్లే కనిపించినా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మార్పు, అసమ్మతులు వెరసి మళ్లీ పట్టుజారిపోయింది. ప్రస్తుతం
బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ముందుకొచ్చాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారానికి పదును పెట్టాయి. తమ అమ్ముల పొది నుంచి విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రజాదరణ పొందటానికి పోటీ పడుతున్నాయి. ఆయా పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల టుంచితే ప్రజల నాడి వివిధ సర్వేల విశ్లేషణలను పరిశీలిస్తే సర్వేల్లో కాంగ్రెస్ పార్టీదే కొంచెం పైచేయిగా కనిపిస్తున్నా చివరి నిమిషంలో ఏమవుతుందోనన్న టెన్షన్ అన్ని పార్టీల్లో నెలకొంది. 2 సార్లు అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీకి ఈ ఎన్నికలు అంత సులువు కాదనేది తేలిపోయింది. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. అది అధికారం అందుకునేంతగా అంటే చెప్పలేని పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయబోదని ఆ పార్టీ అగ్రనేత చంద్రబాబు ప్రకటించడం, ఆయనకు తెలంగాణలో ఉన్న సెటిలర్ల మద్దతు, నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ టీడీపీ ప్రభావం, బీజేపీతో కలిసి జనసేన ఎన్నికల బరిలోకి దిగిపోవడం, వైఎస్ఆర్టీపీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడం వెనక పకడ్బందీ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఈ వ్యూహం వెనక ఉన్న పాత్రధారులెవరు, సూత్రధారులెవరు? చంద్రబాబు వ్యూహం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యూహాత్మక ఫలితాలు బీజేపీకి సహకరిస్తాయా, కాంగ్రెస్కు సహకరిస్తాయా? హంగ్ అసెంబ్లీ వస్తుందా, కాంగ్రెస్కు మెజారిటీ వస్తుందా, బీఆర్ఎస్ను మూడోసారి ఆదరిస్తారా? వివిధ సర్వేలు ఏ తీర్పు చెప్పినా ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఈవీఎంలు క్లోజ్ చేసే వరకు చర్చనీయాంశమే. తెలంగాణలో గత 2 ఎన్నికలకు భిన్నంగా ఫలితాలు ఉండబోతున్నాయా? రాజకీయ పరిణామాలు, కొత్త సమీకరణలు, వ్యూహాత్మక పొత్తులు ఒక ఎత్తైతే ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై ఫోకస్ పెట్టడం మరో ఎత్తు. తన కేసుల నుంచి బయటపడేందుకు న్యాయ పోరాటం చేస్తూనే తెలంగాణ ఎన్నికలపై తన వ్యూహానికి పదును పెట్టారు. ఇది ఎవరికి మేలు జరుగుతుంది? బీఆర్ఎస్కా, కాంగ్రెస్కా, బీజేపీకా? సర్వత్రా చర్చానీయాంశంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో హంగ్ వస్తుందన్న అంచనాలు నిజమవుతాయా లేదా అన్నది పక్కన పెడితే ఈసారి మాత్రం ఫైట్ వన్ సైడ్ మాత్రం కాదన్నది సుస్పష్టం. అది అధికార బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసు. బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా కాంగ్రెస్ మాత్రం విజయం అంచు వరకు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు నిజమవుతాయని ఎక్కువ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కొంత మార్పును కోరుకోవడం వల్లే కాంగ్రెస్ బలోపేతమైందని చెబుతున్నారు. కొన్ని రంగాల ప్రజలు అధికార పార్టీపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపటం వల్ల ఈసారి ఏకపక్ష గెలుపు బీఆర్ఎస్కు సాధ్యం కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. హంగ్ అసెంబ్లీ వస్తే ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుందన్న చర్చ కూడా ఇప్పుడు తెలంగాణలో ఊపందుకుంది. బీఆర్ఎస్తో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా బీజేపీ ఆ పార్టీ పక్షాన నిలుస్తుందన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా నిలువరించడమే బీజేపీ లక్ష్యం కాబట్టి ప్రభుత్వంలో కలవకుండా బయట నుంచి బీజేపీ మద్దతు ప్రకటించే అవకాశాలను కొట్టిపారేయలేము అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడే సమయానికి తెలంగాణలో అధికార బీఆర్ఎస్ బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పుడు పరిస్థితి మారిపోయి బీజేపీ గ్రాఫ్ సింగిల్ డిజిట్కు పడిపోయి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అంతరం బాగా పెరుగుతోంది. 6 గ్యారంటీలను ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ ఓటింగ్ షేర్ వారంలో 1.8% పెరిగింది. అధికార బీఆర్ఎస్ నుంచి వచ్చిన ప్రవాహంతో అది మరింత బలపడుతోంది. ఓట్ల వాటాను 1.9%కు తీసుకువెళ్లింది. 6 హామీలను ప్రకటించిన 2 వారాల్లోనే కాంగ్రెస్కు మద్దతు 3.7%కి చేరుకుంది. బీఆర్ఎస్ 40%, కాంగ్రెస్ 35% ఓట్లను కలిగి ఉండగా బీజేపీకి 8% ఓట్లు తక్కువగా ఉన్నాయి. 38% కంటే ఎక్కువ మంది ఓటర్లు తటస్థంగా ఉన్నారు. వివిధ అంశాల ఆధారంగా ఎన్నికల చివరి క్షణంలో నిర్ణయం తీసుకునే ధోరణితో నిరీక్షిస్తారు. మరో సర్వేలో 42% ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ 70 సీట్లు సాధించి మొదటి స్థానంలో నిలవబోతున్నట్టుగా తెలిసింది. బీఆర్ఎస్ విషయానికొస్తే 34% ఓట్లతో అధికార బీఆర్ఎస్ 35 నుంచి 40 సీట్లు గెలుచుకోగలదని కొన్ని సర్వే నివేదికలు తెలుపుతున్నాయి. మూడవ స్థానంలో ఎంఐఎం గరిష్టంగా 10% ఓట్లను పొందే అవకాశాలున్నాయి. 5 నియోజకవర్గాల నుంచి విజయం సాధించింది. బీజేపీ కూడా 5 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల వేడి 6 నెలల క్రితమే మొదలైంది. మొదట్లో బీజేపీ అగ్రనాయకులను రంగంలోకి దింపి తెలంగాణ పీఠం మాదే అన్నంత హంగామా చేసింది.
కానీ రాష్ట్రంలో పార్టీ నాయకత్వం మార్పుతో మొదలైన పతనం ఇప్పుడు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. వార్ వన్ సైడ్ కూడా లేదు, ముక్కోనపు పోటీ లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఎన్నికల యుద్ధం సాగుతోందనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మార్పు కోరుకుంటున్న తెలంగాణ సమాజం 6 గ్యారంటీలతో ప్రజల ముందుకొస్తున్న కాంగ్రెస్ను ఆదరిస్తున్నారనేది మారిన పరిస్థితులు సమీకరణాలే తెలియజేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఏ సామాజిక వర్గాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయనే విషయమై భిన్నాభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎంఐఎం పాత్ర కూడా కీలకంగా మారబోతోంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ముస్లిం ఓట్లు కూడా గంపగుత్తగా ఏదో ఒక పార్టీ కుమ్మరించే పరిస్థితి లేదు. బీజేపీకి ఎలాగూ అంత మద్దతు ముస్లిం మైనారిటీలు ఇవ్వరనేది తెలిసిందే. ఇక ఇస్తే కాంగ్రెస్కా బీఆర్ఎస్కా అనేది తేలాల్సి ఉంది. వివిధ సామాజిక వర్గాల ప్రభావం కూడా ఉంటుంది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలను ప్రభావితం చేయడంలోనే కాదు, అధికార పీఠాన్ని దక్కించుకునే వర్గాల్లో కూడా ప్రథమ వరుసలో ఉండేదనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వర్గం కాంగ్రెస్ వైపు నిలుస్తుందా, బీఆర్ఎస్ వైపు ఉంటుందా? బీసీలు, దళితులు, మిగతా సంబంధ వర్గాలు అన్నీ ఒకే పార్టీకి మద్దతు ఇస్తారనేది లేదు. ఆయా వర్గాల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ సహా వామపక్షాలకు పట్టుంది. వామపక్ష పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగినా గెలిచే స్థానాలు తక్కువే. కానీ బలమైన ఓటు బ్యాంకు లేకపోలేదు. అయితే వామపక్షాలు బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీ కావటంతో ఆయా వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ తర్వాత కూడా బీఆర్ఎస్కు దూరంగానే ఉన్న విపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్కు స్నేహం అందించక తప్పని పరిస్థితిలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చంద్రశేఖరరావు కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలని, ఘడీల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి అన్న ఏకైక లక్ష్యంతో కలిసి పనిచేద్దాం. 4 కోట్ల తెలంగాణ ప్రజలు గౌరవించే వ్యక్తి. మీ మాటకు తెలంగాణ సమాజంలో సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం తెలంగాణ ఉద్యమ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా నిరూపితమైంది. ఈరోజు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రశేఖరరావు నుంచి తెలంగాణకు విముక్తి జరగాలంటే మీ సంపూర్ణమైన సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. చంద్రశేఖరరావు గారు వేస్తున్న ఎత్తుగడలు కానీ, వ్యూహాలు కానీ, కుతంత్రాలు కానీ, కుట్రలు కానీ వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ నిరుద్యోగుల మీద ఉన్నది. 40 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ను అధికారంలో నుంచి దించాలి అంటే అందరి సహకారం కావాలి. ఎన్నికల ఫలితాల తర్వాత ఓటుకు నోటు మొదలవుతుంది. ఎంతంటే స్వతంత్ర అభ్యర్థులకు, ఇక కాంగ్రెస్కు ఎవరు మద్దతిస్తారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఎమ్మెల్యేల కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఉంటాయన్న లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో మంచి ఫైట్ జరుగుతుంది. ఈసారి గెలిచే స్వతంత్ర అభ్యర్థులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు, ఒకవేళ గెలిచినా వారు ఏ గూటికి చేరతారు అంటే అప్పటికప్పుడు వారికి దక్కే పదవులు, అందే ప్యాకేజీ పైనే ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. మొత్తం మీద హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న విశ్లేషణలతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం అప్రమత్తమై ప్రచారాన్ని ఉధృతం చేశాయి. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తోందా అనేది తీవ్ర చర్చ సాగుతోంది. మాదే ప్రభుత్వం అంటే మాదేనంటూ నేతల బీరాలు, రోజురోజుకు రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతున్నాయి అనే అంశాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు అందిస్తూ ప్రజల్ని ఆలోచింపచేస్తోంది. మళ్ళీ మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.